మన నెల్లూరుకి చెందిన చిన్నారి నోమేష్ అసాధారణ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. చిన్న వయసులోనే సెకండ్ల వ్యవధిలో క్యూబ్ సెట్ చేస్తూ తన టాలెంట్ ను నిరూపిస్తున్నాడు. చూసేందుకు సైలెంట్ గా కనిపించే ఈ బాలుడి మైండ్ మాత్రం అద్భుత వేగంతో పనిచేస్తోంది. ఇచ్చిన ప్రతి టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు. తాజాగా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ కమిషన్ నుంచి అప్రిషియేషన్ సర్టిఫికేట్ అందుకొని మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్న వయసులోనే మినీ సెలబ్రిటీగా గుర్తింపు పొందుతున్నాడు. ఈ బుడ్డోడు మామూలోడు కాదు. తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. మన నెల్లూరు చిన్నారి నోమేష్ చిన్న వయసులోనే సెకండ్లలో క్యూబ్ సెట్ చేస్తూ అసాధారణ టాలెంట్ చూపిస్తున్నాడు. చూడడానికి సైలెంట్ గా కనిపించినా అతని ఆలోచన శక్తి మాత్రం అద్భుత వేగంతో పనిచేస్తోంది. ఇచ్చిన ప్రతి టాస్క్ ను క్షణాల్లో పూర్తి చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. నాకు నేనే పోటీ అన్నట్టుగా ముందుకు సాగుతున్న నోమేష్ తాజాగా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ కమిషన్ నుంచి అప్రిషియేషన్ సర్టిఫికేట్ అందుకొని మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్న వయసులోనే మినీ సెలబ్రిటీగా మారుతున్న ఈ టాలెంట్ పైకు హృదయపూర్వక అభినందనలు. నాకు వచ్చింది దాన్ని నాకు జస్ట్ ఒక స్నేక్ లాగా కానీ ఒక బాల్ లాగా కానీ పట్టుకయ్యా నేను అనుముల్ నోమేష్ని గత 3 నెలల నుంచి చూస్తూ ఉన్నాను. కలెక్టర్ దగ్గర ఏదైతే ఈ క్యూబికల్ ఆడే తీరు నాకు చాలా బాగా నచ్చింది. దట్టు 40 సెకండ్స్లో క్యూబికల్ చేయడం అనేది నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రోబోని నేను చూశాను ఇతనిలో. సో ఖచ్చితంగా ఇతనిలో మంచి టాలెంట్ ఉందని గ్రహించి వెంటనే వాళ్ళ ఫాదర్ని కాంటాక్ట్ అయ్యి ఈ విధంగా మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ తరఫున ఒక చిన్న సర్టిఫికేట్ లాంటిది అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి టాలెంట్ ఉన్న పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఇటువంటి వాళ్ళే మనకు రేపు దేశానికి గర్వకారణంగా నిలుస్తారు. ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారి ఇంటికి వచ్చి ఈ పిల్లవాడిని సన్మానించడం జరిగింది.